హలో అండి, ఈరోజు మనం మటన్ కర్రీ చేస్తున్నాను. సో నేను చెప్పా కదా, ఏదన్నా నేను ఫస్ట్ ఒకసారి ఉప్పు కారం మ్యారినేట్ చేసేస్తాను. సో దీన్ని వాష్ చేసేసి మ్యారినేట్ చేసేసాను. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. మేము మటన్ కర్రీలోకి పొటాటో వేస్తాము, ఎందుకంటే ఆ స్మెల్ అది తీస్తుందో సంథింగ్ ఫర్ సమ్ రీజన్ మటన్లోకి పొటాటోస్ కామన్. ఇంకా సో దీంట్లో డైరెక్ట్ కుక్కర్ పెట్టేస్తాను. కుక్కర్ ఆన్ చేసుకున్నాను. కుక్కర్లో మనం ఈ ఆనియన్స్ అవన్నీ తడక వేసుకుంటాం. నేను మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, కొద్దిగా ఆనియన్స్ స్టార్ట్ చేశాను. కొద్ది గ్రేవీలా కావాలి, సో అందుకే కొద్దిగా ఆనియన్స్ ఎక్కువే పడ్డాయి. మీరు నేను ఇంక వేరే మసాలాలు ఏమని జస్ట్ అల్లం పేస్ట్, మటన్ అంతే. ఇంక వేరే మసాలా ముద్దలు గిద్దలు అట్లాంటివి ఏమి వేయను. అందుకని ఇంక ఇదే మసాలా, ఇదే గ్రేవీ కాబట్టి కొద్దిగా ఆనియన్స్ చిన్నగా ఎక్కువే కట్ చేసుకున్నాను. మీరు పెరుగు వేసుకునేది లేకపోతే గసగసాలు వేసుకునేది అట్లాంటిది ఏమైనా ఉంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఓకే, ఇది కొద్దిగా దగ్గరగా అయ్యాలి. అదే ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత అప్పుడు మనము ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ అట్లా వేసుకోవాలి. ఓకే, తర్వాత అప్పుడు చూపిస్తాం. సో అండి, మన మిరపకాయలు బాగానే ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిల్లో మనం పక్కన పెట్టుకున్న మిరపకాయలు వేసుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాను అన్నాను కదా. ఇంత ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేయించాలి. మటన్ బిర్యానీ కదా, నేను మొన్న చెప్పాను కదా, మటన్లో ఎప్పుడు పుదీనా బాగుంటుంది. సో నాకు ఫ్రెష్ పుదీనా లేదు, అందుకే కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను. ఇది ఇందులోనే వేసేస్తున్నాను, సో దట్ మనకి ఆ ఫ్లేవర్ పుదీనా ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది కాబట్టి. సో ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న మటన్ వేసేయాలి. ఎవరు ఈరోజు సండే కదా, అందరూ బిజీ, ఎవరు వీడియో హెల్ప్ చేయడానికి రాలేదు. సో నేనే సింగిల్ హ్యాండ్ చేసుకుంటున్నాను అనమాట. అందువల్ల మీకు కుదరట్లేదు చూపించము. ఓకే, సో ఇప్పుడు దీన్ని కొద్దిగా నూనెకి పట్టేటట్టు పెట్టుకోవాలి. ఓకే, బాగా కలపాలి. ఇప్పుడు నూనెలో వేసాం కాబట్టి మటన్ని బాగా కలపాలన్నమాట. బాగా కలిపితే కొద్దిగా నూనె అంతా పట్టుకొని పచ్చివాసన పోతుంది. సో ఇలాగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు నీళ్ళు పోయకూడదండి, నీళ్ళు పోయకూడదు. బాగా ఇది ఆయిల్లోనే బాగా మగ్గాలన్నమాట. సో అది చూసుకోండి. ఎప్పుడు పక్కని ఈ ముందు ఏ కూర అయినా కానీ, అది పొటాటో కర్రీ అయినా కానీ, ప్రతి వెజిటబుల్కి దానికి ఒక న్యాచురల్ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓకే, ఒక పప్పులో మాత్రమే ముందే నీళ్ళు, పప్పును కూడా అసలు కొంతమంది వేయిస్తారు, చాలా బాగుంటుంది యాక్చువల్గా. నీళ్ళు పోసే ముందు పప్పును బాగా వేయించి ఒక స్మెల్ వచ్చిన తర్వాత వేస్తారు. పెసరపప్పు అయితే అసలు అదిరిపోతుంది. కందిపప్పును కూడా వేయించుకోవచ్చు. ఏదన్నా కానీ ఒక్కసారి ఆ ఆయిల్లో అది ఒకసారి వేగిన తర్వాతే దాంట్లో వస్తున్న వాటర్ అంతా వచ్చుకున్న తర్వాత మీరు వీలైతే అప్పుడే ఎక్స్ట్రాస్ వాటర్ వేయాలి తప్ప ముందే ఎక్సెస్ వాటర్ వేసేయకండి. ఓకే, ఇప్పుడు చూస్తే మీకు మంచిగా వాటర్ వస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో మనము మ్యారినేట్ చేసిన ఆ వాటర్ వేసేస్తున్నాను. అంటే ఎక్కువ వాటర్ ఏం కాదు, తక్కువే. దీంతో పాటు మనం కట్ చేసుకున్న పొటాటో. అదేంటంటే పొటాటోలో మటన్లో ఒక రకమైన స్మెల్ ఉంటుంది.
ఆ స్మెల్ని పొటాటో స్క్వీజ్ చేసేసుకుంటాయి అనమాట. సో పిల్లలు తినేటప్పుడు ఆ స్మెల్ రాదు. అందుకని పొటాటో కానీ, బ్రింజాల్ కానీ, దోసకాయ కానీ, డ్రమ్ స్టిక్స్ కానీ అవన్నీ వేస్తారు. ఎందుకంటే ఆ స్మెల్ ఆ వెజిటేబుల్ పట్టి అది టేస్ట్ బాగుంటుంది. అలా అని మీ మటన్ కూడా మంచిగా కుక్ అవుతుంది కూడా. ఓకే, సో దీనికి ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. చూడండి, మూత పెట్టేశాను. నేను చిన్న మంటలో పెట్టేశాను. ఒక 3-4 విజిల్స్ వచ్చినాక దీన్ని ఆపేద్దాము. నేను ఇంకా ఇందులో ఏం మసాలా పొడులు ఏం వేయలేదు. కుక్కర్ ఆపిన తర్వాత మసాలా పొడులు వేస్తాను. ఓకే చూడండి, అయిపోయింది. మనకి మొత్తం ప్రెషర్ వచ్చేసింది. ఒకసారి చేసి చూద్దాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ బాగానే వచ్చింది కదా. సో దీన్ని, ఇది హోమ్ మేడ్ మసాలా పొడి ఉంది. ఎక్కువ కాకుండా మసాలా పొడి వేసి బాగా కలిపేసుకుంటే మంచిగా. ఇప్పుడు యాక్చువల్గా మొన్న ఒకరోజు ఒక ఫ్రెండ్ అడుగుతుంది నన్ను, నువ్వు ఎందుకు ఏమి మసాలాలు అవన్నీ వేస్తానండి. మసాలాలు చికెన్కి ఎక్కువగానే కొద్దిగా ఒకసారి మసాలాలు వేస్తాను. మటన్కి వచ్చేటప్పుడు ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ దట్ ఫ్లేవర్. ఏదన్నా ఓవర్ మసాలాలు ఓవర్ చేస్తే మీకు ఆ ఒరిజినల్ ఐటెంలో ఉండే దానికంటూ ఒక టేస్ట్ ఉంటుంది కదా, అది మిస్ అయిపోతాం. సో అన్లెస్ అదే ఇప్పుడు పన్నీర్ ఉందనుకోండి, దానికంటూ ఏం టేస్ట్ ఉండదు. జస్ట్ లైక్ ప్లెయిన్. వాటిలో మీరు ఏ మసాలాలు వేస్తే అప్పుడు ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చికెన్ ఉంది, చికెన్లో మీరు ఫుల్గా మసాలాలు వేసేస్తున్నారనుకోండి, ఆ మసాలాల టేస్ట్ వచ్చేసి చికెన్ టేస్ట్ రాదు. సేమ్ థింగ్ మటన్ కూడా. ఏ కూరగాయలకైతే మీకు ఒక స్పెసిఫిక్ ఫ్లేవర్ ఉండదో ఆ కూరగాయని యూ కెన్ యాడ్ ఎన్హాన్స్ విత్ వాట్ ఎవర్ ఎక్స్ట్రా మసాలాలు యూ వాంట్. ఏదైనా ఒక వెజిటబుల్కి దానికంటూ ఒక ఫ్లేవర్ ఉంటుంది. పొటాటోకి ఒక ఫ్లేవర్ ఉంటుంది, బీరకాయకి ఒక ఫ్లేవర్ ఉంటుంది, దోసకాయకి ఒక ఫ్లేవర్ ఉంటుంది, సొరకాయకి ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయాలి, దానికి సరిపడా మసాలాల వరకు వేయాలి. దాన్ని కిల్ చేసేటట్టు వేయకూడదు, అన్లెస్ యూ వాంట్ టు హ్యావ్ సమ్ స్పెషల్ ఫుడ్ అయితే తప్ప. లేకపోతే రెగ్యులర్గా కూరలు చేసుకునేటప్పుడు యాజ్ మినిమల్ యాజ్ వేసుకోవడం వల్ల మీకు ఆ కూర ఎన్హాన్స్ అవుతుంది. ఓకేనండి. సో ఇది దగ్గరికి అవగానే ఆఫ్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మెయిన్లీ మేక్ విత్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్. మీ ఫ్యామిలీతో కుక్ చేయడంలో మీ ఫ్యామిలీ హెల్ప్ చేసుకోండి. తినేటప్పుడు మంచిగా అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.